హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ హబై షమ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి హెల్తీగా టేస్టీగా ఈజీగా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాం. చాలా హెల్తీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ 1 కప్ గోధుమ రవ్వ తీసుకోండి. 1 కప్పు అటుకులు, నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు పెరుగు కొంచెం ఫ్రెష్గానే ఉంటే బాగుంటుంది. ఎక్కువ పుల్లగా ఉంటే పులుపు దోశలు వచ్చేసి పుల్లగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 1 కప్పు వాటర్ వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి గోధుమ రవ్వ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వను కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నాం కాబట్టి హెల్దీగా తీసుకోవాలనుకుంటే గోధుమ రవ్వ ఉప్మా రవ్వ అయితే చాలా బాగుంటుందని నేను తీసుకున్నాను. దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బ్యాటర్ని వచ్చేసి ఒక 15 మినిట్స్ అని నానపెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లేవంగానే ఇవి నానబెట్టుకున్నాం అనుకో, ఎలాంటి దోశ పిండి అవసరం లేదు. ఇన్స్టెంట్గా చాలా ఈజీగా అయిపోతుంది. మొత్తం కొంచెం ఒక 15 మినిట్స్ నానాక మనం మిక్సీలో దోశ బ్యాటర్ అయితే ఎలా పట్టుకుంటామో అలా పట్టేసుకొని మనకు టేస్ట్ తగ్గ సాల్ట్, ఇక్కడ నేను వంట సోడా కూడా యాడ్ చేయలేదు. హెల్దీగా అన్నాను కాబట్టి హెల్దీ వేలో వంట సోడా కూడా యాడ్ చేయలేదు. మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక టిప్ షేర్ చేశానండి. ఒక్కొక్కసారి దోశ పెనం మీద సరిగ్గా దోశలు లేయవు, ఒకసారి లేస్తాయి. లేనప్పుడు ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం ప్యాన్ని హీట్ చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అందులోకి పెన్నం హీట్గానే ఉండాలి. పెన్నం హీట్గా అయినప్పుడు మాత్రమే ఇలా చేయాలి. పెన్నం హీట్ అయ్యాక కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్, ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని పెన్నాన్ని బాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవడం వల్ల పెన్నము ఈవెన్గా కాలుతుంది. అలాగే పెన్నాన్ని అప్పుడప్పుడు సీజనింగ్ చేసుకుంటే దోశలు బాగా లేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మొత్తం బాగా రుద్దాక హీట్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక టిష్యూతోనే, మళ్ళీ వాటర్తోనే ఏం అవసరం లేదు. టిష్యూ పేపర్ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అంతా తీసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ పట్టింటుంది కాబట్టి పెన్నం బాగా హీట్లో ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో, ఎక్కువ కాలుతుందని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని నీట్గా తుడిచేసుకోవాలి. అలాగే ఓవర్ హీట్ ఉంటే కూడా దోశలు లేవండి. నెక్స్ట్ వచ్చేసి మనం దోశ బ్యాటర్ని దోశలాగా వేసుకొని తింటే సరిపోతుంది. చాలా ఈజీగా, చాలా సింపుల్గా. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా అవుతుందో తప్పకుండా ఫీడ్బ్యాక్ చేయండి. మనకు ఒకసారి అయితే దోశ పిండి ఇన్స్టెంట్గా కావాలనుకుంటే ఇలా వస్తే తప్పకుండా ట్రై చేయండి. దోశలు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అలాగే వచ్చేసి పిల్లలకి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ హడావిడిగా చేస్తుంటాం కదా, ఇలాంటప్పుడు సింపుల్ రెసిపీని ఎంచుకోండి. చాలా నీట్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వారు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.